2026 జూన్ మాసానికి గాను ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభ్రతాలని లాభాలని అందిస్తున్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 30% 40% మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. 2026 జూన్ మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 వరకు షష్టమములో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2026 జూన్ మాసంలో ధనుసు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 20వ తర్వాత అనగా ఈ నెల 20వ తారీఖు తర్వాత షష్టమంలోనికి ప్రవేశించడం వల్ల వృషభ రాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో మంచి విజయాలను సాధించుకునే వాతావరణం ధనుసు రాశి వారికి కుజుడు ప్రసాదిస్తున్నాడు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమములో మిథున రాశిలోను ఆ తర్వాత అష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా చేతికి వస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 8వ తారీఖు తర్వాత అష్టమంలోనికి ప్రవేశించడం వల్ల అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల స్త్రీజన సహకారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ధనుసు రాశి వారికి రాహు సంచారం తృతీయంలో ఈ జూన్ మాసంలో కూడా అలాగే కొనసాగుతుంది. ఈ కారణం చేత జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా లాభసాటిగా ముందుకు సాగుతాయి. 2026 జూన్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరిస్తున్నాడు. 60% 65% సుఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. ఇక ప్రతికూలంగా 2026 జూన్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థములో అర్ధాష్టములో సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఈ కారణం చేత ధనుస్సు రాశి వారికి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపము ముఖ్యంగా పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్యంలో సింహంలో అనగా సింహరాశిలో కేతు సంచారం ఒక్క విషయంలో నిరాశ అశాంతిని కలిగిస్తుంది. ఆటంకాలను కలిగిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను ధనుసు రాశి వారికి గురువు శని కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కష్టాలని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టకం పారాయణం చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. ఇక అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక చతుర్థములో శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోక పారాయణం పసుపు వర్ణపు అరటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. 2026 జూన్ మాసానికి గాను ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఉలవలు శనగలను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.